ఆడపిల్లకి ఏం వచ్చినా రాకపోయినా వంట వార్పు రావాలి కదా. ఇంటిని చక్కదిద్దుకునే నేర్పు నేర్చుకోవాలి. ప్లీజ్ గ్రానీ, నేను పెయింటింగ్ క్లాస్కి వెళ్తాను. వంట తర్వాత నేర్చుకుంటాను. ఆడపిల్ల ఒంటరిగా బయటికి వెళ్ళటం మంచిది కాదు శ్రావ్య. నేనేం చిన్నపిల్లని కాదు, హాస్టల్లో ఉండి చదువుకుంటున్నాను. హాస్టల్లో ఉండటం వేరు, ఇలా బయటికి వెళ్ళటం వేరు. ఏంటి వేరు? ప్రతిదీ వద్దంటున్నారు. అసలు మీరెవరు నాకు చెప్పడానికి? శ్రావ్య, చూడండి బాబాయ్, నేను పెయింటింగ్ నేర్చుకుంటాను అంటే పిన్ని వద్దంటుంది. ఇంట్లో ఉండే ఆన్లైన్ క్లాసెస్లో కూడా పెయింటింగ్ నేర్చుకోవచ్చు. బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. వెళితే తప్పేంటబే? నువ్వు కూడా వసూలా మాట్లాడుతున్నా? అత్తయ్య, తను ఆలోచించే మాట్లాడింది. మీరే ఏమీ ఆలోచించకుండా మాట్లాడుతున్నారు. పెయింటింగ్ నేర్చుకోవాలని తను ఆశపడుతుంది అమ్మా, అందుకు వేరే దారులున్నాయమ్మా. బయట పరిస్థితులు ఏం బాగాలేవు. కాలేజీలో హాస్టల్లో ఉన్న సేఫ్టీ బయట ప్రైవేట్ క్లాసెస్లో ఉండదు. నువ్వు చెప్పింది కూడా నిజమే అభి. అన్నీ ఆలోచించే వసు చెప్పినట్టుంది. ఇంట్లోనే ఉండి నేర్చుకోమ్మా. ఇష్టమైన పెయింటింగ్ వద్దంటున్నారు, వంట నేర్చుకోమంటున్నారు. నాకు ఫ్రీడమ్ లేదా? అనవసరంగా ఇంటికి వచ్చాను. ఛే! అనవసరంగా శ్రావ్యని బాధ పెట్టామేమో. క్లాసులకు వెళ్ళనిస్తే బాగుండేదేమో. తర్వాత మనం బాధపడకుండా ఉండాలంటే ఇప్పుడు తను బాధపడినా పర్వాలేదత్తయ్య. భాస్కర్, పవని ఫీల్ అయ్యారేమో. మనకు అర్థమైంది, వాళ్ళకి అర్థం కాదా అమ్మా? వసు చెప్పినట్టు మనం జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇది మామూలుది కాదు. ఆ శ్రావ్య కూడా అంత తక్కువది కాదు. వీళ్ళిద్దరికీ గొడవ పెడితే ఓ రేంజ్లో ఉంటుంది. ఏం చేస్తున్నావు శ్రావ్య? నేను హాస్టల్కి వెళ్తున్నాను డాడీ. వచ్చి 2 రోజులు కాలేదు, అప్పుడే హాస్టల్కి వెళ్తానని 2 సార్లు బెదిరించావు. ఇంట్లో ఉండాలని లేదా? అసలు ఇది ఇల్లులా ఉందా, హెల్లులా ఉంది? ఇల్లు నరకమేంటమ్మా? స్వేచ్ఛ లేని చోట నరకమే కదా డాడీ. ఈ ఇంటికన్నా మా హాస్టలే బెటర్. నేను ఎవరితో మాట్లాడినా మా వార్డెన్ ఏమీ అనదు. కాలేజ్లో మా ప్రిన్సిపల్ కూడా ఇన్ని రిస్ట్రిక్షన్స్ ఏ రోజు పెట్టలేదు. ఎక్కడ లేని రూల్స్, కండిషన్స్ అన్నీ ఇంట్లోనే ఉన్నాయి. ఇక్కడ నాకు ఫ్రీడమ్ లేదు. నాకు నచ్చినట్టు నేను ఉండలేకపోతున్నాను. అందుకే హాస్టల్కి వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు ఏమైందే? ఇంకా ఏం కావాలి మమ్మీ? ఆవిడ గారి ఇంటికి వార్డెనా లేక ప్రిన్సిపలా? నేనేం చెయ్యాలో చెయ్యకూడదు అన్ని తనే డిసైడ్ చేస్తుందా? అసలు ఇంటికి పెద్ద తాతయ్య, గ్రానీనా లేక తనా? ఈ ఇంటికి పెద్ద కొడుకు, కోడలు మీరా లేక అభి బాబయ్య, ఆవిడ? అది కాదమ్మా. హాలిడేస్ లో ఖాళీగా ఉండకుండా ఎక్స్ట్రా స్కిల్స్ నేర్చుకోమని మా లెక్చరర్స్ చెప్పారు. నేను పెయింటింగ్ నేర్చుకుందాం అనుకున్నాను. గ్రానీని అడిగాను,
ఓకే అంది. మీరు కూడా అబ్జెక్షన్ చెప్పలేదు. ఆవిడెందుకు అడ్డు చెప్తుంది? ఆవిడికేం రైట్స్ ఉన్నాయని? అభి బాబాయ్ కూడా తనకే సపోర్ట్ చేశాడు. మీరు కూడా సైలెంట్ గా ఉన్నారు. నాకిష్టమైంది నేర్చుకోలేనప్పుడు నేనెందుకు ఇక్కడ ఉండాలి? చూడమ్మా, ఆడపిల్లని ఒంటరిగా బయటికి పంపించకూడదని వాళ్ళలా అన్నారు. మీరింకా ఎక్కడున్నారు మామ్? ఒకప్పుడు ఆడపిల్ల వంటింట్లోనే ఉండేది. ఇప్పుడు పేస్కి కూడా వెళ్తుంది. అమ్మాయిలు లేని ప్లేసు ఒక్కటి చెప్పండి. ప్రతి ఇండస్ట్రీలోనూ అమ్మాయిలున్నారు. ఆస్ట్రోనాట్స్ అయ్యి పక్క ప్లానెట్స్ కి అమ్మాయిలే వెళ్తున్నప్పుడు ఆర్టిస్ట్ అవ్వడానికి నేను పక్క స్ట్రీట్లో కూడా వెళ్ళకూడదా మామ్? నేను ఎదగడం మీకు ఇష్టం లేదా? పోనీ పుట్టినప్పటి నుంచి నేనేమైనా ఇంట్లోనే ఉన్నానా? 10th తర్వాత నుంచి బయట హాస్టల్లోనే కదా ఉండి చదువుకున్నాను. ఇప్పుడు కొత్తగా ఏదో బయటికి వెళ్ళడం లేదు కదా. లేదు శ్రావ్య, కానీ మా భయాలు మాకుంటాయి కదమ్మా. మీరేం భయపడట్లేదు డాడ్. తను కావాలని మిమ్మల్ని భయపెడుతోంది. మీకు లేని ఫియర్ని మీలో ఇంజెక్ట్ చేస్తోంది. మీ కాన్ఫిడెన్స్ ని కిల్ చేస్తోంది. నేనెందుకు పనికి రాకుండా పోతే తను ఆటలు సాగుతాయని చెప్పి ప్లానింగ్ ప్రకారం చేస్తోంది. తనొక సైకో, సాడిస్ట్. రెస్పెక్ట్ లేకుండా పెద్దవాళ్ళని అలా అనకూడదు కదమ్మా శ్రావ్య. నాకు రెస్పెక్ట్ ఉంది డాడ్, ఆవిడికి లేదు. అందుకే తను గ్రానీ మాటని కూడా కేర్ చేయలేదు. గ్రానీపై కూడా పెత్తనం చెలాయిస్తోంది. నన్ను తన కంట్రోల్లో పెట్టుకోవాలని చూస్తోంది. ఐ కాంట్ డాడ్. మీరు చెప్తే ఓకే, ఎవరో చెప్తే నేనెందుకు వినాలి? అందుకే నేను హాస్టల్కి వెళ్తున్నాను. నన్ను వెళ్ళనివ్వండి ప్లీజ్. వెళ్ళు శ్రావ్య. హాస్టల్కి కాదు, పెయింటింగ్ క్లాసులకి. మమ్మీ, నీ ఇష్టాన్ని ఎప్పుడూ చంపుకోకు. నీకు ఏది చెయ్యాలనిపిస్తే అది చెయ్యి. ఎవరడ్డు చెప్తారో నేను చూస్తాను. అది కాదు పావని. వద్దండి. వాళ్ళు వీళ్ళు మన కూతుర్ని కంట్రోల్ చేయడం ఏంటి? తను హ్యాపీగా ఉండాలని వచ్చింది, ఉండనివ్వండి. థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ సో మచ్. అంటే పిన్నికి మమ్మీతో చెక్ పెట్టొచ్చు. ఏంటమ్మా? నీతో కాస్త మాట్లాడాలి. చెప్పమ్మా. వసు ఎక్కడా? అమ్మ వసు, మీ అత్తయ్య పిలుస్తుంది, రామా. ఏంటత్తయ్య? నేనిది విడివిడిగా మాట్లాడాలనుకోవడం లేదు. అందుకే అందర్నీ పిలిచి చెప్తున్నాను. శ్రావ్య విషయంలో వసు కొంచెం ఓవర్గా ఇన్వాల్వ్ అవుతోంది. అది శ్రావ్యకి, పావనికి కూడా ఇబ్బందిగా ఉంది. ప్రతిదానికి తగుదనమ్మా అంటూ ఎడ్డమంటే తడ్డమని నిలదీస్తే ఇబ్బందిగా ఉండదా మరి? తనేం చెప్పినా మంచి చెప్తుందని
మీకు తెలుసు కదమ్మా. అంటే ఏంట్రా అభి, అక్కడికేదో నీ పెళ్ళానికి మాత్రమే మంచి చెడు తెలుసు, మాకు తెలీదనా? నేను ఆయన భార్యగా చెప్పలేదు పిన్ని, శ్రావ్య పిన్నిగా చెప్పాను. చెప్పడానికి నేనున్నాను, శ్రావ్యని కన్నవాళ్ళున్నారు. తనేమన్నా పరాయిదా అమ్మా? తను పరాయిది కాదు, కానీ శ్రావ్యాన్ని పరాయిదాన్లాగా చూస్తోంది. నాకు అలాంటి భావం ఉంటే శ్రావ్యకి మంచి చెడు ఎందుకు చెప్తాను పిన్ని? ఇక నువ్వే విషయం చెప్పొద్దు వసు. ఏదైనా శ్రావ్యకు నేనే చెప్తాను. శ్రావ్య చాలా ఫీల్ అవుతోంది అభి. తనకి స్వేచ్ఛ లేకుండా చేసి సంఖ్యలు వేస్తున్నామని బాధపడుతోంది. ఇప్పుడు చెప్తేనైనా వసుకి అర్థమవుతుందని చెప్తున్నాను. నువ్వు కూడా వసుకి వంత పాడకపోవటం మంచిది. నువ్వంటే శ్రావ్యకి చాలా రెస్పెక్ట్ ఉందభి. ఫైనల్గా ఏమంటారమ్మా? ఏముందిరా అభి, శ్రావ్య పెయింటింగ్ క్లాసులకు వెళుతుంది. నువ్వు నీ భార్య అడ్డు చెప్పద్దు, అంతే. నాకు పెయింటింగ్ అంటే చాలా ఇష్టం బాబాయ్, మీరేమో వద్దు అంటున్నారు. నాకు చాలా బాధగా ఉంది. నిన్ను పెయింటింగ్ నేర్చుకోవద్దనట్లేదు శ్రావ్య, బయటికి వెళ్ళటం మంచిది కాదు అంటున్నాము. ఏమ్మా, నువ్వు ఆఫీస్కి వెళ్ళలేదా? ఈవెంట్స్ చేయలేదా? అభియే దగ్గరుండి ఆఫీస్కి తీసుకుని వెళ్ళాడు కదా. మీరు బయటకు వెళితే మంచిది, శ్రావ్య వెళితే మంచిది కాదా? వసు వచ్చింది మన ఆఫీస్కి అత్తయ్య, పైగా నేను తన పక్కనే ఉన్నాను. శ్రావ్య బయటికి వెళ్తే ఏమవుతుందభి? ఎంతో ఉన్నతమైన భావాలున్నా కూడా నువ్వు ఇలా మాట్లాడతావేంటి? బయట ఈయనలాంటి భావాలు కలిగిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అత్తయ్య. ఆడపిల్లల్ని గౌరవంగా చూసే కళ్ళు చాలా తక్కువ. హాస్టల్లో, కాలేజీల్లో ఉండే సేఫ్టీ ఆడపిల్లలకు ప్రైవేట్ క్లాసుల్లో ఉండదు. ఎవరి సొంత జాగ్రత్తల్లో వాళ్ళు ఉండాలి. అందుకే శ్రావ్యాన్ని బయటికి పంపించొద్దు అన్నామే తప్ప వేరే ఉద్దేశం లేదమ్మా. సరే, అంతగా తను పెయింటింగ్ నేర్చుకోవాలి అనుకుంటే ఒక మాస్టర్ని ఇంటికి పిలిపించి నేర్పిద్దాం. అవునభి, అది మంచి ఐడియా. శ్రావ్యకి పెయింటింగ్ నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ తప్ప బయట తిరగాలని కాదు కదా. ఏమ్మా శ్రావ్య, మాస్టర్ని పిలిపిస్తాను, ఇంట్లోనే పెయింటింగ్ నేర్చుకో, సరేనా? ఓకే గ్రాని. అమ్మా, ఇంకేమైనా చెప్పాలా? ఇంకేమీ లేదభి, శ్రావ్య ప్రాబ్లం తీరింది, సంతోషంగా ఉంది. వదినా, మీరేమైనా చెప్పాలా? ఏం లేదభి. నా వంక చూస్తావేంటబి?
నేనేం చెప్తాను? చెప్పడానికి నేనెవర్ని? బయటికెళ్ళి రాహుల్ని కలుద్దాం అనుకుంటే పిన్ని రాక్షసి బాబాయ్ ఇలా చేశారేంటి? ఇప్పుడు రాహుల్కి ఏం చెప్పాలి? హచ్. ఏంటండి అలా తుమ్ముతున్నారు? అంటే తుమ్ము వచ్చింది, తుమ్ముతున్నానండి. హచ్. కంటిన్యూస్ గా తుమ్ముతున్నారేంటి అని. అది లైట్గా కోల్డ్ చేసినట్టుంది. ఇప్పటి వరకు బానే ఉన్నారు కదా, సడన్ గా జలుబు ఎందుకు వచ్చింది? ఏదైనా చెప్పు వస్తుందా అండి? కోల్డ్ వాటర్ తో స్నానం చేశారా? హచ్. ఎందుకు చేశారండి? జలుబు వస్తుందని తెలీదా? పదండి హాస్పిటల్కి వెళ్దాం. ఏమండి, జలుబుకి ఎవరైనా హాస్పిటల్కి వెళ్తారా అండి? మరి అఖిల్తో చెప్పి టాబ్లెట్ తెప్పించినా? అవసరం లేదండి, అది 3 డేస్లో తగ్గిపోతుంది. ఏ ట్రీట్మెంట్ చేయకపోతే ఎలా తగ్గుతుందండి? ఏమైంది మమ్మీ? హచ్. హచ్. డాడీ ఎందుకు తుమ్ముతున్నారు? జలుబు చేసింది. అవునా, మరి నువ్వేం చేస్తున్నావు? నేనేం చేయాలి బన్నీ? డాడీకి తుమ్ములు తగ్గించు. ఎలా తగ్గించాలి? చిన్నపిల్లాడిని, నన్ను అడిగితే ఎలా? పెద్దయ్యాక అదవుతాను ఇదవుతాను అంటుంటావు కదా, ఇప్పుడు ఐడియా చెప్పు. ఐడియా అంటే చిట్కా వైద్యం. అంటే? అప్పుడు తాతయ్యకి జలుబు చేస్తే అమ్మమ్మ ఆవిరి పట్టింది కదా, అలా నువ్వు కూడా డాడీకి ఆవిరి పట్టు మమ్మీ. అవును బన్నీ, ఆ చిట్కానే మర్చిపోయాను. హచ్. ఏంటండి ఆ చిట్కా? ఇంటి వైద్యం అండి, నేను ఇప్పుడే వస్తాను. హచ్. బన్నీ, మీ మమ్మీకి ఏం ఐడియా ఇచ్చావు బన్నీ? వెయిట్ డాడీ, మీరే చూస్తారుగా. నువ్వు చెప్పొచ్చుగా. మీకు తెలిసే ఉంటుంది. నాకేం తెలీదే. అయితే ఇప్పుడు తెలుస్తుంది. నా దగ్గరే సస్పెన్సా? అవును. ఏ బన్నీ బన్నీ, ఎక్కడికి వెళ్తున్నావు? వెళ్ళి మమ్మీకి హెల్ప్ చేస్తాను డాడీ. ఏ ఏవండి అలా కూర్చోండి. ఏం చేస్తారండి? కూర్చోండి చెప్తాను. ఏమండి, ఏంటండి దుప్పటి తీసుకొస్తున్నారేంటండి? కప్పడానికి. ఎందుకు? ఆవిరి పట్టడానికి. హ?
వసు గారు నేను ఫ్రెష్ ఎయిర్ పీల్చుకుంటానండి ప్లీజ్. అయ్యో ఒక్క నిమిషం ఓపిక పట్టండి. ఆ, ఆ, పీల్చండి, గట్టిగా పీల్చండి. నా వల్ల కావట్లేదండి ప్లీజ్. అబ్బా ఇంకా పీల్చండి. ఏంటండి వెంటనే లేచారు? అసలు లోపల ఎంత కష్టంగా ఉందో మీకు తెలుసా? ఇంత చిన్న దానికి ఎందుకండి ఇంత రాద్ధాంతం చేస్తున్నారు? అవునా, మీరు రండి, మీకు తెలుస్తుంది, రండి.